అందరికీ శుభోదయం. ఈరోజు నిప్పురవ్వల శతకంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాము. ఆటంకాలెన్నున్నను పోటిల ముందుండి నిలువ పోవును నిడుముల్ దీటుగా జవాబునివ్వగా మేటిగా నీ వెదగగలవు మేదిని యందున్. మనకు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ పోటీలో ముందుండి నిరంతరం పరిశ్రమించడం వలన ఆటంకాలు పక్కకు పోయి విజయం మనల్ని వరిస్తుంది. ఆటంకాలకు భయపడి, మనము కష్టాలకు భయపడి, ఇబ్బందులకు భయపడి మనం అనుకున్నటువంటి లక్ష్యానికి దూరం కాకూడదు. మరి ధీటుగా మనము పరీక్షలు రాసినట్టుంటే, మనం అనుకున్నది నెరవేర్చుకోనికి ప్రయత్నం చేసినట్టుంటే దానిలో మనము విజయం సాధించి గొప్ప వ్యక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఆటంకాలకు భయపడి మనము ఎవరైనా దూరము పారిపోకూడదు. చదువులతో పాటు కూడా సంస్కారంబున్ వదలక నిరతము నేర్చిన పదువురిలో మంచితనము పరుగులు దీయున్. నిరంతరము చదువులను ఎప్పటికీ చదువుతూ ఉండాలి. చదువులతో పాటు కూడా మంచి సంస్కారాన్ని కలిగి ఉండాలి. మన నోరు తెరిస్తే మంచి మాటలు రావాలి. ప్రతి విద్యార్థి కూడా మంచిగా, నిదానంగా, గౌరవంగా, పద్ధతిగా మాట్లాడడము నేర్చుకోవాలి. మంచి మాటలతో పాటు చదువును కూడా నిరంతరం నేర్చుకోవాలి. ఈ చదువు, ఈ సంస్కారం, ఈ రెండు మనకుంటే మరి మనం గొప్ప వ్యక్తిగా ఎదిగేటువంటి అవకాశము ఉంటుంది. సమాజంలో కూడా మంచి గుర్తింపు ఉంటుంది. అందుకని ఓ తెలివైనటువంటి విద్యార్థులారా, మీరు నిరంతరం ఇష్టపడి చదవండి. మరి మంచి సంస్కారవంతమైన సంభాషణను కలిగి ఉండండి. మంచిగా మాట్లాడండి. గొప్ప వ్యక్తులుగా ఎదగండి. నమ్ముము పుస్తకమెప్పుడు ఇమ్మును నిల తెలివి మెండు నిడుములు దొలగున్. పొమ్మన్నను పోదు జదువు దమ్మును ధైర్యంబును సగి దరికిని చేర్చున్. నమ్ముము పుస్తకం ఎప్పుడు. ప్రతి వ్యక్తి కూడా పుస్తకాలను నమ్ముకొని, ఆ పుస్తకాలే నమ్ముకొని మనం కష్టపడి ఇష్టపడి చదువుతుంటే మనం గొప్ప వ్యక్తిగా ఎదిగేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి పుస్తకాన్ని నమ్ముకొని ఇష్టపడి చదువుకొని ముందుకు వెళ్ళినట్టుంటే గొప్ప వ్యక్తులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది.
తరతరాలుగా ఉన్నటువంటి ఇడుములు అంటే బాధలు తొలగిపోతాయి. కాబట్టి చదువుతోటే సమాజంలో మంచి పేరు, గుర్తింపు, మంచి ఉద్యోగము, మంచి సంస్కారము, మంచి జీవనము ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఇష్టపడి చదివి ముందుకు వెళ్ళాలి. మనకు ధైర్యాన్ని ఇస్తుంది చదువు, మనకు జ్ఞానాన్ని ఇస్తుంది చదువు. సమస్యల నుండి దూరం పారిపోకుండా సమస్యలను పరిష్కారం చేసుకునే విధంగా మనకు మార్గాన్ని చూపిస్తుంది చదువు. అందువలన చదువు ఇష్టపడి చదవండి, కష్టం అనుకోకుండా చదవండి. ఆనందము మన సంపద, ఆనందము మన సంపద, ఆనందంగున్నవాడు నన్నిట మిన్నన్. ఆనందము ఆనందమే మందవ్వును, ఆనందమే మందవ్వును, ఆనందము రోగములను నాది నగోల్చున్. ప్రతి వ్యక్తికి నిజమైన సంపద ఆనందంగా ఉండడం. ఎవరైనా ఎప్పుడైనా నిరంతరం బాధతో ఉండకూడదు. సమస్యలు మానవునికే వస్తుంటాయి. ఆ సమస్యలను నుండి ఎలా మనము ముందు పడాలి, ఆ సమస్యలను పరిష్కారం ఎలా చేసుకోవాలని ఆలోచన చేసుకుంటూ ముందుకు పోతూ ఆనందంగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఆనందంగా ఉన్నప్పుడు మనకు సంబంధించినటువంటి కొన్ని జబ్బులు కూడా, రోగాలు కూడా దూరం అయ్యేటువంటి అవకాశము ఉంటుంది. మరి మనం ఆనందంగా లేకుండా ప్రతి చిన్న విషయానికి కూడా బాధకు గురైతే మన హృదయం దెబ్బతింటుంది. అప్పుడు మనకు ఆనందంగా లేకపోవడం వలన కొన్ని రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి కష్టాలను తట్టుకుంటూనే ఆనందంగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. అట్లా వెళ్ళినప్పుడు మనం ఒక గొప్ప వ్యక్తిగా, మంచి వ్యక్తిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తికి విద్య, తర్వాత వినయము, ఆరోగ్యము ఇవి కూడా చాలా ప్రధానమైనవి. మరి ఈ నిప్పురవల శతకంలోని కొన్ని పద్యాల గురించి ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారములు.